అభిమానులు కార్యకర్తలతో వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జనసంద్రంగా మారింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వేలాదిగా ప్రజలు పులివెందుల తరలివచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. నిన్న పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్ ఇవాళ రేపు ప్రజలను కలవనున్నారు. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో క్యాంపు కార్యాలయం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారాయన. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు క్యాంప్ ఆఫీస్ వద్దకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రోజు ఈ పరిస్థితి వస్తుంది, ఈ మాదిరిగా మనం జరగలేదు అని చెప్పి మనం ఏదైనా దానికి ఎవిడెన్సెస్ లేవు కాబట్టి మనం సరే ఫ్యామిలీ జరగలేదు అని అనుకుంటే ఈ కుదురు కల్పించిన కూడా పడి తమ అభిమాన నేత పులివెందుల వచ్చారన్న వార్త తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. క్యాంపు కార్యాలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారిన దృశ్యాలు ప్రజల్లో వైఎస్ జగన్కున్న అంతులేని అభిమానాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా సొంత నియోజకవర్గం పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఎండను సైతం లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు తరలివచ్చారు. ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డిని కలవాలనే అభిమానంతో తాము ఇంత దూరం వచ్చామని అంటున్న అభిమానులతో పులివెందుల క్యాంపు కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రెండో రోజు క్యాంపు కార్యాలయంలో ఆయన వద్దకు వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులతో మమేకమవుతూ ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనం పులివెందుల్లో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయం వద్ద జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చినటువంటి ప్రజలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఈ యొక్క రాయలసీమ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వారి యొక్క కష్ట నష్టాలని కూడా, బాధలన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కలిసి వచ్చారు కదా, ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు?
జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నారు, అబద్ధాలు చెప్పము, ఎప్పటికైనా నీతి నిజాయితీగా పనిచేయాలా, పరిపాలన చేయాలా. చంద్రబాబు మాదిరి రుణమాఫీ అవి మేము అదే అడిగినాను. రైతు 90% బాగుపడలేదు, రైతు రుణమాఫీ ఒకటి చేయనా అని చెప్పినాను. కాకపోతే ₹1,00,000 చెప్పమని అడిగినా కానీ నేను అబద్ధాలు చెప్పలేను, ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో కానీ 60 లక్షలే ఉంటుంది, 30 చేస్తాను, మనం అట్లా చెప్పలేము. నీతి నిజాయితీ నిలకడగా నిదానంగానే తెలుస్తుంది, మనకు గుర్తిస్తారు జనాలు. అది ఒక్కటి చెప్పినారు, నీతి నిజాయితీగానే పరిపాలన చేయాలని చెప్పినాడు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు పెద్ద, ఏమనిపిస్తుంది? గోరంట్లో జగన్మోహన్ రెడ్డిని చూడాలని అవమానంతో మేము ఇక్కడ పులివెందులకు వచ్చినాం. మొత్తం రాయలసీమ 4 జిల్లాలు, కర్నూలు కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, ఇది చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వచ్చాయి. మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఉన్నారు, ఏమని చెప్తూ ఉన్నారు? బాల్ కింద పడింది, మరీ అంత వేగంగా లేస్తుంది. అందరూ మోసం చేసినారు, ప్రజలు ఎవరు మోసం చేసినలే, చేసేవాళ్ళు చేసినారు. ముందు ఇంకా ఇక్కడ చూస్తేనే తెలుసుకోవాలా మీరు, ఇది విజయం కాదా అని. 4 సంవత్సరాలు ఓపిక. మీరంతా కూడా ఎంతో కష్టపడ్డారు పార్టీ కోసం, ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు, కలిసి ఉన్నారు, ఏమని చెప్పున్నారు? పిల్లప్పటి నుంచి చేసినాము, దానికి ఇప్పుడు కూడా మాకు ప్రతిఫలం ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు పోయినా, కాకపోతే ఒక 4 సంవత్సరాలు ఓపిక పడతాం. మన ఇంట్లో మనం పని చేసుకుంటూ బతుకుతాం. మళ్ళా ఆ తర్వాత వచ్చే పరిణామాలు మళ్ళీ ఇది ఆయన అండదండలు మాకుంటాయి, మా అండదండలు ఆయనకుంటాయి. అన్న ఒకటే మాట చెప్పినాడు సార్, నీతి నిజాయితీగానే పరిపాలన చేయాలా అని చెప్పినాడు. అబద్ధాలు ఆడే వ్యక్తిత్వం కాదంట అందరు మాదిరి. నీతి నిజాయితీ కానీ అంత చెడ్డ పేరు అయితే భిన్న జనాలు లేకపోతుంది, నీతి నిజాయితీ అంత లేట్ పోతుంది. అప్పుడు గుర్తిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చే 29లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. జై జగన్, జై జగన్. అభిమానాన్ని ఏం చేయలేరు వాళ్ళు, ఒక కార్యకర్తకు ఇబ్బంది పెడతారు తప్పితే జగన్ అభిమానాన్ని ఏం చేయలేరు. 2029 జగన్ సీఎం, 34 జగన్ సీఎం, జగన్ దించినారు వాళ్ళు మోసం చేసి కూటమి కట్టి కుట్రలు పన్ని వాళ్ళు జగనన్న మోసం చేసి ఇది చేసినారు అంత తప్ప జగనన్న అభిమానాన్ని వాళ్ళు తుడిచిపెట్టలేరు. ఎప్పటికీ ఎలాగో ఎప్పటికీ ఇట్లే ఉంటుంది జగనన్న దగ్గర అభిమానం అయితే ఇట్లే ఉంటుంది. వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, కార్యకర్తలకు ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకా రెట్టింపు అవుతుంది. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే అంత రెట్టింపు అవుతుంది తప్ప వాళ్ళు ఏమి చేయలేరు, కార్యకర్తలు మాత్రం ఏం చేయలేరు వాళ్ళు. ఇది మాత్రం సత్యం. కార్యకర్త ఎవరు భయపడద్దండి. జై జగన్, జగన్ రెడ్డి వెంట మేమంతా ఉంటాము, కష్టాల్లో మేము ఉన్నాము. అధికారం వచ్చినప్పుడు ఈరోజు సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలంతా ఉన్నారు. ఈరోజు కష్టకాలంలో కూడా తామంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నాము. 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు తామంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి వీరంతా చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల నుంచి.